Hi everyone, I am Dr. Sindhu. Today I am here to explain regarding COVID-19 infection in pregnancy and the precautions. ఇప్పుడు మోస్ట్ కామన్గా చూస్తున్న ప్రాబ్లం కోవిడ్ ఇన్ఫెక్షన్. కరోనా వైరస్ సెకండ్ వేవ్లో చాలా హై స్ప్రెడ్ ఉంది. నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మనము ప్రెగ్నెన్సీలో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ అయినా నార్మల్ ఉమెన్ అయినా పాటించాల్సిన ప్రికాషన్స్ సేమ్గా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ మాస్క్ యూజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి, అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్, అండ్ హ్యాండ్స్ వాషింగ్ అండ్ శానిటైజింగ్. ఈ 3 చాలా కంపల్సరీగా చేసుకోవాలి. ఇంకా మాస్క్ పెట్టుకున్నప్పుడు ఎలాగ యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ మాస్క్ ఇట్లా వేసుకోవాలి. బోత్ నోస్ అండ్ మౌత్ రెండు కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. ఒకసారి మాస్క్ వేసుకున్న తర్వాత మీరు ఇంటికి వచ్చే వరకు ఇక్కడ టచ్ చేయకూడదు. ఇలా చేయడము, ఇలా చేసుకోవడము, ఇది చేయడము రాంగ్ హ్యాబిట్. అండ్ మాస్క్ తీసేటప్పుడు ఇక్కడ సైడ్స్ ముట్టుకొని ఇట్లా ఓపెన్ చేసి తీసేయాలి అండ్ దాన్ని డిస్కార్డ్ చేయాలి వెంటనే. అంతేగాని మాస్క్ని పైకి కిందికి మూవ్ చేస్తూ ఉండడము, హ్యాండ్స్ని ముక్కుకి, నోరుకి, ఐస్కి, ఫేస్ అంతా హ్యాండ్స్తో టచ్ చేసేయడము, మాస్క్ నూకే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడము, ఇట్లాంటివి చేయకూడదు. ద మోర్ యూ టచ్ ద ఫేస్ ద మోర్ స్ప్రెడ్ ఈజ్ ద వైరస్. ఎందుకంటే మీరు హ్యాండ్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ ముట్టేస్తారు. సో ఆ హ్యాండ్స్ నుంచి యూ ట్రాన్స్మిట్ ద డిసీజ్ టు యువర్ ఫేస్ నుంచి నోస్లోకి, మౌత్లోకి అట్లా వెళ్తుంది. సో ఒకసారి మీరు మాస్క్ పెట్టుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయకూడదు బయట ఉన్నప్పుడు. అండ్ తీస్తున్నప్పుడు కూడా సైడ్స్ నుంచి తీసేసి పడేసేయాలి. క్లాత్ మాస్క్ అయితే వెంటనే తీసేసి వాషింగ్లో డెటాల్ వాటర్లో వేసి ఉంచండి. హ్యాండ్స్ కూడా వెంటనే మీరు మాస్క్ తీసి పెట్టిన తర్వాత నెక్స్ట్ థింగ్ హ్యాండ్స్ వాష్. ఒక 20 seconds అయినా సోప్ ఆర్ లిక్విడ్తో వాష్ చేసుకొని శానిటైజ్ చేసుకొని అప్పుడే మీరు హ్యాండ్స్ ఇంకెక్కడైనా టచ్ చేయొచ్చు. అండ్ క్లోత్స్, మీరు వేసుకున్న క్లోత్స్ మీద కూడా వైరస్ ఉంటుంది. వన్స్ మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బెటర్ టు చేంజ్ యువర్ క్లోత్స్ అండ్ వాషింగ్కి వేసేయాలి. అవి ఇంట్లో ఉంటే కూడా గాల్లోకి వైరస్ స్ప్రెడ్ అవుతుంది, అట్లా కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో హ్యాండ్ శానిటైజేషన్ అండ్ క్లోత్స్ వాషింగ్ అండ్ మాస్క్ యూసేజ్ ఇంపార్టెంట్. అండ్ సోషల్ డిస్టెన్స్ అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్ ఉంటే ఎవరైనా బై మిస్టేక్ కాఫ్ చేసినా, స్నీజ్ చేసినా డ్రాప్లెట్స్ అనేవి మీ మీద పడకుండా ఉంటాయి. అండ్ ఎంత ఇంపార్టెంటో మాస్క్ యూజ్ చేయడము, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు బై మిస్టేక్ కోవిడ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు. వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కోవిడ్ ఉందని, మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో వన్స్ యూ మెయింటైన్ డిస్టెన్స్ ఆ డ్రాప్లెట్స్ మీ మీద పడే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ అలాంగ్ విత్ మాస్క్. నెక్స్ట్, ప్రెగ్నెంట్ ఉమెన్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్, కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు. మామూలుగా ఉన్న రెసిస్టెన్స్ పవర్ కంటే ప్రెగ్నెన్సీలో రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంది. సో ఇన్ఫెక్షన్స్ సోకే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత బెటర్ హోమ్లో ఉంటే అంత బెటర్. ఎక్కువ టైం బయటికి వెళ్ళకుండా ఎక్సెప్ట్ హాస్పిటల్ చెకప్కి వెళ్ళేసి వచ్చేస్తే చాలా సేఫ్ అండ్ బెటర్. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన శానిటైజేషన్ రూల్స్ పాటించండి. సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కోవిడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో కూడా, బికాజ్ వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో విత్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఉన్న వాళ్ళలో, హార్ట్ డిసీజ్ ఇట్లాంటి వాళ్ళలో కోవిడ్ వస్తే ఇంకా సివియర్గా ఉంటుంది. అండ్ వాళ్ళ రికవరీ ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో వీళ్ళు కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే చాలా బెటర్. అండ్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు, అంటే బేబీకి మదర్ పొట్టల్లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? మదర్కి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీకి కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పొట్టల్లో ఉన్నప్పుడే మీ మాయ ద్వారా, రక్త కణాల ద్వారా కోవిడ్ ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బేబీ కూడా డెలివరీ అయిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బెటర్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడము. అండ్ ఇలా వర్టికల్ ట్రాన్స్మిషన్ వల్ల, అంటే బేబీ టు మదర్ ట్రాన్స్మిషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా బేబీకి అంటే, బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. అంటే గ్రోత్ అదంతా నార్మల్గానే ఉంటుంది. బేబీకి అవయవాలు సరిగా రాకపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ థింగ్ బేబీకి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి డెలివరీ అయిన తర్వాత చెక్ చేయించుకొని బేబీని కూడా ఐసోలేట్ చేసుకొని అవసరమైతే ట్రీట్మెంట్ వాడుకోవాల్సి వస్తుంది. అబార్షన్ రిస్క్ కానీ, బేబీకి అనామలీస్ రిస్క్ కానీ ఏమీ లేదు.
ఓన్లీ థింగ్ మదర్కి చాలా సివియర్గా వచ్చి మదర్ కండిషనే చాలా బ్యాడ్గా ఉండి చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంటే అప్పుడు బేబీకి కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ మదర్ అంతా బాగానే ఉంది, ఫీవర్ చాలా లో గ్రేడ్ ఉంది, సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి అన్న వాళ్ళకి బేబీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ట్రీట్మెంట్ వాడుకోవాలి? మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి, సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మైల్డ్గా మీకు జస్ట్ మైల్డ్ కాఫ్ ఉంది, చాలా లో గ్రేడ్ ఫీవర్ ఉంది, కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, లేదా కొంచెం మోషన్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ వాడుకోవచ్చు. వాళ్ళు మెయిన్గా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, విటమిన్ సి ట్యాబ్లెట్ అండ్ అజిథ్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు స్టీమ్ ఇన్హలేషన్, డైలీ స్టీమ్ ఆవిరి పట్టుకుంటే చాలా మంచిది. స్టీమ్ వల్ల మన గొంతులో ముక్కులో ఉన్న వైరస్ అనేవి చనిపోతాయి. సో నార్మల్గా విక్స్ వేసుకొని కానీ, లేదా పసుపు వేసుకొని కానీ, లేదా యూకలిప్టస్ ఆయిల్ వేసుకొని కానీ స్టీమ్ ఇన్హలేషన్ చేసుకుంటే బెటర్. అండ్ బెటడిన్ అని ఒక లోషన్ దొరుకుతుందండి, అది మౌత్ వాష్ చేసుకోవాలి. బెటడిన్ అనేది మామూలుగా మనకి ఇంజ్యూర్ అయినప్పుడు యూజ్ చేసే బ్లాక్ కలర్ లిక్విడ్, దెబ్బ తగిలినప్పుడు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, అది బెటడిన్ అంటారు. దాంతో మనం మౌత్ వాష్ అండ్ మౌత్ గార్గ్లింగ్ చేసుకోవాలి. బెటడిన్తో కూడా వైరస్ మన నోస్లో, థ్రోట్లో ఉన్న వైరస్ చనిపోతుంది. సో మీలో మీకే వైరస్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రావడము, వైరల్ లోడ్ అంటారు, ఎంత ఎక్కువ వైరస్ ఉంది అనేది, ఆ వైరల్ లోడ్ తగ్గించుకోవడంలో ఈ బెటడిన్ మౌత్ వాష్ అండ్ గార్గ్లింగ్స్ అండ్ స్టీమ్ ఇన్హలేషన్ యూజ్ అవుతాయి. అండ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో మేజర్ సిమ్టమ్ ఈ మధ్య వీక్నెస్ ఉంటుంది, చాలా వీక్నెస్ ఉంటుంది. అది 1 to 2 months వరకు కూడా ఉంటుంది అలాగే. సో ఆ వీక్నెస్ నుంచి బయటపడడానికి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్స్, చికెన్, మటన్, వెజిటేరియన్స్ అయితే పన్నీర్, టోఫు ఇట్లాంటి వెజిటేరియన్ ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ వాటర్, ఎక్కువ హైడ్రేషన్, దీంతో త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మైల్డ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు హోమ్ ఐసోలేషన్ 21 days చేసుకుంటే సరిపోతుంది. ఆ టైంలో మీరు హాస్పిటల్ కన్సల్టేషన్కి వెళ్ళలేకపోవచ్చు. అప్పుడు ఇంట్లోనే బేబీ మూమెంట్స్ బాగున్నాయా, మీకు టెంపరేచర్ ఎంత వస్తుంది, మీ సాచురేషన్ అంటే ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో ఎంత ఉంది అది చూసుకుంటూ మీ గైనకాలజీ డాక్టర్తో మీరు ఫోన్లో కాంటాక్ట్లో ఉండొచ్చు. మీకు ఎప్పుడైనా సివియర్ సిమ్టమ్స్ లైక్ కాఫ్ చాలా పెరిగిపోవడం, హై ఫీవర్స్, లేదా సివియర్గా మోషన్స్, మల్టిపుల్ మోషన్స్, లూజ్ మోషన్స్ కూడా ఉంటున్నాయి కోవిడ్ ఇన్ఫెక్షన్లో. సో ఇలాంటివి, బ్రీతింగ్ డిఫికల్టీ ఇట్లాంటివి ఉన్నప్పుడు బెటర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. సిమ్టమ్స్ సివియర్ అయినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సపోర్ట్, ఇంజెక్షన్స్ ఇవి ఇస్తుంటాము. అండ్ బేబీ మానిటరింగ్ కూడా హాస్పిటల్లో చేస్తాము సివియర్ కోవిడ్ ఉన్న వాళ్ళకి. మదర్ మాబిలిటీ అనేది ఉంటుంది. మాబిలిటీ అంటే మదర్కి వీక్నెస్, తర్వాత కోలుకోవడానికి 2 to 3 months పట్టడము ఇవి ఉంటాయి. బేబీ వైజ్గా వస్తే బేబీ హార్ట్ రేట్ మానిటరింగ్ చేసుకుంటూ మీరు హైడ్రేషన్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ బాగా మెయింటైన్ చేసుకుంటే బేబీ కూడా రికవర్ అవుతుంది స్లోగా. సో కోవిడ్ వచ్చిన వాళ్ళలో డెలివరీ కానీ బేబీని కంటిన్యూ చేసుకోవడానికి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కోవిడ్ వచ్చిందని చెప్పి మీరు అబార్షన్ కావాలని చేయించుకోవడము అలాంటివి అవసరం ఉండదు. బేబీని ఏమీ ఎఫెక్ట్ చేయదు. ఓన్లీ మైల్డ్ ఇన్ఫెక్షన్ వస్తే బేబీకి రావచ్చు, దానికి కూడా తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా? యాక్టివ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న మదర్కి, ఇప్పుడు మదర్ ప్రజెంట్గా పాజిటివ్ ఉన్నారు, ఫీవర్ అండ్ కాఫ్ ఉన్నాయి, మదర్ చాలా బ్యాడ్గా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ ఉంది ఐసీయూలో అన్న వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేని సిచ్యువేషన్ మదర్కి. అప్పుడు బ్రెస్ట్ పంప్తో బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బేబీకి అది పట్టొచ్చు. బ్రెస్ట్ మిల్క్లో కోవిడ్ వైరస్ ట్రాన్స్మిషన్ అనేది ఉండదు. మన బ్రెస్ట్ మిల్క్లో నుంచి వైరస్ వస్తుందా, బేబీకి వెళ్తుందా అంటే అది ఉండదు. సో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడము సేఫ్. ఒకవేళ మదర్ మైల్డ్ సిమ్టమ్స్తో ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారు అంటే మాస్క్ వేసుకొని ప్రతిసారి ఫీడింగ్ ఇచ్చే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకొని మీ బ్రెస్ట్ క్లీన్ చేసుకొని ఫీడింగ్ ఇవ్వచ్చు. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బేబీని మళ్ళీ ఇచ్చేసేయాల్సి ఉంటుంది. మీతో పాటు పెట్టుకుంటే బేబీకి రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మీరు కాఫ్ చేస్తారు, రూమ్లో వైరస్ ఉంటుంది. సో అలా కాకుండా జస్ట్ ఫీడింగ్ వరకు ఇచ్చేసి తర్వాత బేబీని మళ్ళీ ఐసోలేషన్లో పెట్టేయాల్సి ఉంటుంది. మదర్ అండ్ బేబీ ఒకే దగ్గర ఉండడానికి ఉండదు. యాక్టివ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు మదర్ సపరేట్ రూమ్లో ఉండాలి, బేబీ సపరేట్ రూమ్లో ఉండాలి. ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో బేబీని ఇచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసుకోవాలి. ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మాత్రం మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి.
మాస్క్ అసలు నోస్ మౌత్ రెండు కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇవ్వచ్చు. లేదు మీకు సివియర్గా ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కువగా కాఫ్ వస్తుంది అనుకున్న వాళ్ళు బ్రెస్ట్ పంప్ యూజ్ చేసి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బేబీకి ఇవ్వచ్చు. సేమ్ టైం బ్రెస్ట్ పంప్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు గ్లౌజ్ వేసుకొని శానిటైజ్ చేసుకొని బ్రెస్ట్ ఎక్స్ప్రెషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బాటిల్ని కూడా నీట్గా శానిటైజర్తో తుడిచి అప్పుడు బేబీకి ఇవ్వండి. ఎందుకంటే మీరు అది ముట్టుకుంటారు కాబట్టి మీలో వైరస్ ఉంటుంది కాబట్టి. అంతేకాని బ్రెస్ట్ మిల్క్ నుంచి కోవిడ్ వైరస్ అనేది వెళ్ళదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ సేఫ్. అండ్ COVID-19 వ్యాక్సినేషన్ గురించి. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే స్టడీస్ చేయలేదు ఇంకా. సో ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. బ్రెస్ట్ ఫీడింగ్లో కొంతమంది తీసుకోవచ్చు అని కొన్ని స్టడీస్ ఉన్నాయండి, బట్ ఇట్ ఈస్ నాట్ టోటలీ ప్రూవెన్. బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ తీసుకోవచ్చా లేదా అనేది టోటల్గా ప్రూవెన్ లేదు. సో ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోకపోతేనే బెటర్. మిగతా వాళ్ళందరూ 18 years అండ్ అబోవ్ వాళ్ళందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్, కోవిడ్ వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మేజర్గా ఏమీ లేవు. ఓన్లీ మైల్డ్ ఫీవర్, మైల్డ్ బాడీ పెయిన్స్ తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండట్లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ COVID-19 వ్యాక్సినేషన్. కోవాక్సిన్, కోవిషీల్డ్ అని 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. 2 వ్యాక్సిన్స్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఏ వ్యాక్సిన్ ఎక్కువ తీసుకోమంటారు, ఏది తీసుకోవద్దంటారు అలా ఏమీ లేదు. 2 ఈక్వల్గా ఎఫెక్టివ్ ఉన్నాయి. రెండింటికి సిమిలర్గా ఫీవర్, బాడీ పెయిన్స్ రావచ్చు. సో 2 వ్యాక్సిన్స్లో మేజర్ డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఎక్కువ బెటర్ ఇమ్యూనిటీ కవరేజ్ మాత్రం కోవాక్సిన్కి ఉంది. సో బెటర్ వీలైతే కోవాక్సిన్ ఇంజెక్షన్ తీసుకోండి అందరూ. ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు తీసుకోకూడదు కోవిడ్ వ్యాక్సినేషన్. కోవిడ్ వ్యాక్సిన్ అయిన తర్వాత మైల్డ్ బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్కి డోలో ట్యాబ్లెట్ సరిపోతుంది. సివియర్గా బాడీ పెయిన్స్ ఉంటే బెటర్ కన్సల్ట్ అ ఫిజిషియన్ వెదర్ టు టేక్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఆర్ నాట్. పెయిన్ కిల్లర్స్ జనరల్గా అడ్వైస్ చేయట్లేదండి, బికాస్ వ్యాక్సిన్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందని చెప్పి ఓన్లీ డోలో అడ్వైస్ చేస్తున్నాము. ఒకవేళ మీకు సివియర్ బాడీ పెయిన్స్ ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి అండర్ సూపర్విజన్ తీసుకోవచ్చు. అదర్వైజ్ డోలో ట్యాబ్లెట్ అండ్ హైడ్రేషన్, ఎక్కువ వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ అండ్ శానిటైజేషన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.